మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 6వ తరగతి మొదటి పాఠం అమ్మ ఒడి ఆ గేయాన్ని, దాని యొక్క సారాంశాన్ని గురించి తెలుసుకుందామా? ఇక్కడ వినడం, ఆలోచించి మాట్లాడటం అనే శీర్షికలో మనకు ఒక చిత్రాన్ని ఇచ్చారు కదా. ఆ చిత్రాన్ని ఒకసారి పరిశీలించండి. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, జవాబులు చెప్పుకుందాం. పరిశీలించారు కదా, ఇప్పుడు ప్రశ్నలు, జవాబులు చెప్పుకుందాం. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఆ చిత్రాన్ని పరిశీలించారు కదా, దాంట్లో మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? ఒక టీచర్ గారు, పిల్లలు, లేదా ఒక తల్లి, వాళ్ళ పిల్లలు ఉన్నారు. రెండవ ప్రశ్న, అమ్మ పిల్లలకు ఏమి చెబుతోంది? అక్కడ చిత్రంలో చూస్తున్నారు కదా, ఏం చేస్తోంది ఆవిడ? పిల్లలకు చదువు చెబుతోంది. మూడవ ప్రశ్న, అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది? ఇది చాలా పెద్ద ప్రశ్న, చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు ఈ ప్రశ్నకి. అమ్మ ముందుగా మనకి జన్మనిస్తుంది, మనకి జీవితాన్ని ఇస్తుంది, మనకి కావలసినవన్నీ వండి తినిపిస్తుంది, అడిగినవన్నీ కొనిస్తుంది, మనం మారాన్ చేస్తే లాలిస్తుంది, మనం దేన్నైనా చూసి భయపడితే మనకి ధైర్యం చెప్తుంది. నేనున్నాను, నీకేం భయం లేదు అని మనకి ధైర్యం చెబుతుంది. మనకి బాధ కలిగితే అమ్మా అని అరుస్తాం కదా. ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, అమ్మా అనే అంటాం మనం, నాన్న అని అరవం. అలా ఎప్పుడైనా బాధ కలిగితే మనల్ని ఓదారుస్తుంది. ఏం కాదులే నాన్న, తగ్గిపోతుందిలే అని చెప్పి మనల్ని ఓదారుస్తుంది. మనం ఏదైనా పోటీలో గెలిచామనుకోండి, మనల్ని మెచ్చుకుంటుంది, కథలు చెబుతుంది, రాత్రిపూట మనల్ని జోకొడుతూ లాలిపాటలు పాడుతూ పడుకోబెడుతుంది, బట్టలు ఉతుకుతుంది మనవి. మనకేమైనా పాఠాలలో అనుమానాలు, సందేహాలు వచ్చినాయి అనుకోండి, వాటిల్ని తీరుస్తుంది. మనం అల్లరి చేస్తే తిడుతుంది, ఎదిరిస్తే కొడుతుంది, నవ్విస్తుంది. అమ్మకు పిల్లలే ప్రపంచం. చూడండి, అమ్మ మన కోసం ఎన్ని పనులు చేస్తోందో. తనని కూడా తను పట్టించుకోకుండా మన కోసమే జీవిస్తుంది అమ్మ. అలాంటి అమ్మని మనం ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దామా? అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అమ్మ గొప్పతనాన్ని, ప్రేమని తెలియజేయాలి అందరికీ. అప్పుడు ఈ పాఠం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ఈ పాఠాన్ని రచించినది ఎవరు? శ్రీ బాడిగ వెంకట నరసింహారావు గారు. ఈయన 15/8/1913 నుంచి 6/1/1994 మధ్యకాలంలో జీవించారు. ఈయన కృష్ణా జిల్లాలోని కౌతవరంలో జన్మించారు. కౌతవరం, దాన్నే కౌతరం అని కూడా అంటారు. ఆ గ్రామంలో ఈయన జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలని కేవలం పిల్లల కోసం రాశారు ఈయన బాలబంధుగా ప్రసిద్ధులు. బాలబంధు అంటే ఏంటి? బాలలకి బంధువు అని అర్థం. అంటే చిన్నపిల్లల కోసం ఎక్కువ పుస్తకాలు రాశారు కదా, అందుకని బాలబంధుగా ప్రసిద్ధి చెందారు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన యొక్క జీవిత ధ్యేయంగా లేదా లక్ష్యంగా శ్రీ బివి నరసింహారావు గారు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసినటువంటి అనార్కలి అనే నాటకంలో ఈయన అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావు గారిగా ఖ్యాతి గడించారు. అంటే ఈయన పురుషుడైనా సరే అనార్కలి అనే నాటకంలో అనార్కలి అనే స్త్రీ పాత్రని పోషించి ఎక్కువగా ప్రసిద్ధి చెందారన్నమాట. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలో నుంచి గ్రహించబడింది. ఇప్పుడు గేయాన్ని పాడుకుందామా? అమ్మ ఒడి
చదువుల బడి మాయమ్మ ఒడి, నాకొక గుడి అమ్మ ఒడి. చదువుల బడి మాయమ్మ ఒడి, నాకొక గుడి. అమ్మ చూపును వరవడి, దైవమ్ము కంటెను త్వరపడి. అమ్మ చెప్పిన సుద్దులు అని సెమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము. అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వేణుల భూషణం. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి, నాకొక గుడి. అమ్మ హృదయ అనురాగము దివ్యము భవ్యము యోగము. అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు. అమ్మ చరణతలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి, నాకొక గుడి. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి, నాకొక గుడి. నాకొక గుడి, నాకొక గుడి. ఇప్పుడు అర్థాలు చూద్దామా? వరవడి అంటే విద్యార్థులకు అక్షరాలను కుదురుగా అంటే చక్కగా స్థిరంగా రాయటానికి నేర్పేటప్పుడు గురువులు ఏం చేస్తారంటే ముందుగా రాసేటటువంటి మేలుబంతి వ్రాతని వరవడి అని అంటారు. దైవమ్ము, దైవమ్ము అంటే దేవుడు అని అర్థం. శుద్ధులు, సూక్తులు లేదా మంచి మాటలు. అనిసెమ్ము, ఎల్లప్పుడూ. హాసము, నవ్వు. నిత్యమ్ము, ఎల్లప్పుడూ. వికాసము, తెలివి. మంజులం, అందం. భాషణం, మాట్లాడిన మాటలు. శ్రావ్యము అంటే వినదగినది, వినసొంపుగా ఉన్నది. వేణులు, చెవులు. భూషణం, అలంకారం లేదా నగ. హృది, మనస్సు లేదా హృదయము. అనురాగం, ప్రేమ. దివ్యం, ఉత్తమము అంటే గొప్పది, మంచిది, శ్రేష్టమైనది అని అర్థం. భవ్యం, శుభకరమైనది లేదా మంగళకరమైనది అని అర్థం. యోగం, అన్నింటినీ సమకూర్చేది. కరములు అంటే చేతులు. ఆకరములు అంటే నిలయమైనవి. చరణములు, పాదములు. తలమ్ములు, చోట్లు లేదా ప్రదేశములు. క్షేమము, శుభం. లోకం, జగత్తు లేదా ప్రపంచం. సర్వము, సమస్తం, సర్వస్వం. ఇవి ఈ పాఠంలో వచ్చినటువంటి కొత్త పదాలు లేదా కఠిన పదాలు. అర్థమైనాయి కదా? ఇప్పుడు సారాంశం చూద్దామా? మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన
నా తొలి గురువు. తొలి గురువు అంటే ఏంటి? మొట్టమొదటి గురువు అని అర్థం. నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. ప్రత్యక్ష దైవం, దైవం అంటే దేవుడు అని చెప్పుకున్నాం కదా. దేవుడు మనకు కనిపిస్తాడా? కనపడడు. కానీ అమ్మ మన కంటికి కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మ ఒడి నాకు బడి గుడి. దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు వరవడిని చూపిస్తుంది. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ప్రకాశించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం సంతోషాన్ని ఇస్తుంది. అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకే అలంకారం. అమ్మ మనస్సులోని ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ సమకూర్చేది. అమ్మ చల్లని చేతులు లేదా మేలైన చేతులు దాన ధర్మాలకు నిలయాలు. దాన ధర్మాలు అంటే ఏమిటి ఇక్కడ అర్థం? మనకి ఉన్న దాంట్లో పేదవారికి, లేని వారికి వాళ్ళు అడిగినప్పుడు మనం ఇచ్చేసేది. మళ్ళీ దానికి మనం ప్రతిఫలం ఏమీ ఆశించకుండా, డబ్బులు తీసుకోకుండా ఊరికే ఇచ్చేస్తే దాన్ని దానం లేదా ధర్మం అని అంటారు. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని ఇస్తాయి. అమ్మే నా ధైర్యం, బలం, గర్వం, సర్వస్వం. అమ్మ లేకపోతే నేను లేను. నాది మొత్తం, నా ధైర్యం కానివ్వండి, బలం కానివ్వండి, గర్వం కానివ్వండి, సర్వస్వం ఏదైనా సరే మొత్తం అమ్మే అని ఈ గేయం యొక్క సారాంశం. బాగుంది కదా. మరి అమ్మని మనం జాగ్రత్తగా చక్కగా చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది చూడక ఏం చేస్తున్నారు? వాళ్ళని బాధ పెడుతూ రైల్వే స్టేషన్లలోనూ, బస్ స్టాండ్లోనూ, అలాగే ఇక్కడే కూర్చోమ్మా నేను ఇప్పుడే టికెట్ తీసుకుని వస్తాను అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతున్నారు. అలా చేయొచ్చా? చేయకూడదు కదా. అమ్మ మనల్ని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలాగా కాపాడి, పెంచి, పెద్ద చేసి ప్రయోజకుల్ని చేస్తుంది. అలాగే మనం కూడా వాళ్ళ అవసాన దశలో చక్కగా వాళ్ళని కంటికి రెప్పలా చిన్నప్పుడు మనల్ని ఎలాగైతే వాళ్ళు చూశారో మనం కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళని చంటి బిడ్డలను చూసుకున్నట్లుగా చూసుకుని వాళ్ళని సంతోషంగా ఉంచాలి. అది మన కర్తవ్యం. అర్థమైంది కదా గేయం? మీరు కూడా చక్కగా పాడుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.